హాయ్ అండి. ఈరోజు మనం రెడీమేడ్ టాప్కి హ్యాండ్స్ ఎలా వేయాలో తెలుసుకుందాం. ఇది రెడీమేడ్ టాప్, దీనికి వచ్చిన హ్యాండ్స్ ఇవి. ఇది కటింగ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. దీని హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచులు. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే 6 ఇంచులు, 3 ఇంచులు క్రాస్కి వెళ్తే 6 ఇంచులు కటింగ్ అనేది కరెక్ట్గా ఉంది. కొన్నిసార్లు రెడీమేడ్ టాప్స్కి హ్యాండ్స్ అనేది జస్ట్ మనకి రెక్టాంగిల్ లేదా స్క్వేర్ షేప్లో ఇస్తాడు. సో అలాంటప్పుడు ఈ విధంగా మెజర్మెంట్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా సెంటర్ పాయింట్ చూసుకొని ఒక మార్కు పెట్టుకోండి. చూసుకోండి ఒకసారి, కరెక్ట్గా సరిపోతుంది. దీనికి ఈ విధంగా మనకి పైపింగ్ అనేది కనబడాలి కాబట్టి ఇది పైన ఇది కింద ఇలా పెట్టేసి కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇలా ఈ పట్టే మందం లెవెల్లో నేను లోపలికి తీసుకెళ్తున్నాను. క్లాత్ని ఈ విధంగా లోపలిని సెట్ చేస్తున్నాను. ఈ విధంగా సరి చేసుకుంటూ వెళ్ళండి. చూసారా, సెంటర్ పాయింట్ అనేది 2 కరెక్ట్గా కలిసాయి. ఇక్కడ ఇది ముందు భాగము, దీనికి ఇక్కడ డీప్ కట్ అంటే లోతు భాగం తీయండి. ఇది రెండింటి భాగంలో సెంటర్ పాయింట్. ఇది ఈ విధంగా ఈ విధంగా సెట్ చేసుకుంటూ ముడతలు పడకుండా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ వెళ్ళండి. దీనికి మళ్ళీ డబల్ కుట్టు ఒకటి వేసుకోండి. దీనికి కూడా ముందు భాగం తీయండి. ఇలా తీసుకొని ఈ విధంగా పెట్టి కుట్టండి. ఇంతకుముందు చూపించిన విధంగానే కుట్టండి.
ఈ విధంగా సెంటర్ పాయింట్ సరిపోయింది. డబల్ కుట్టు వేయండి దీనికి కూడా. తర్వాత దీన్ని ఉల్టా భాగం తీసుకొని హ్యాండ్ లూజ్ చూసుకోండి. 6 ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 6. ఇక్కడ ఈ హార్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు. ఈ విధంగా కలుపుకొని ఇందులోనికి అడ్జస్ట్ చేయండి. ఈ విధంగా చూసుకొని కొంచెం కలుపుకుంటూ కుట్టు సీదా వేసుకొని వెళ్ళాలి. అదేవిధంగా ఇంకొక 2 కుట్లు వేసుకోండి. అదేవిధంగా దీనికి కూడా అలాగే చేయండి. సిక్స్ ఇంచెస్ ఇటు నుంచి ఇక్కడ చూసుకుంటే 8 ఇంచెస్. సేమ్ ఇదే విధంగా ఈ విధంగా చూసుకొని మీరు కొంచెం కలుపుకుంటూ కుట్టు సీదా వేసుకొని వెళ్ళాలి. అదేవిధంగా ఇంకొక 2 కుట్లు వేసుకోండి. ఈ విధంగా హ్యాండ్స్ వేసుకోవాలి. దీన్ని మీకు సీదా వైపు తీసి చూపిస్తాను. ఈ విధంగా రెడీమేడ్ టాప్కి ఈ విధంగా హ్యాండ్స్ వేసుకోవాలి.